ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు అభివందనం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మనకు నవరాత్రులు రాబోతున్నాయి. దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు, శరత్కాల ప్రారంభం. వర్షాకాలం పూర్తయిపోతోంది, శరత్కాలం ప్రారంభం కాబోతోంది. మహాలయ పక్షాలు అయిపోయిన అమావాస్య మరురోజు పాడ్యమి మొదలుగా దశమి వరకు చక్కగా ఈ 10 రోజులు కూడా శక్తి పూజ చేయబోతున్నాం. మనం శక్తి పూజ చేసేవారు శైలపుత్రిగా ప్రారంభం చేస్తారు. ప్రతి ఇంట్లోనూ స్త్రీమూర్తులు, మనమందరం ప్రతి ఒక్కరూ కూడా ప్రారంభించి చేసుకునే అమ్మవారి పూజలు మనకు శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. గురువారం 3వ తారీఖు అక్టోబరు పాడ్యమి, ఆశ్వేజ శుద్ధ పాడ్యమితో ప్రారంభం కాబోతున్నాయి శరన్నవరాత్రులు. శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయే నమో నమః. ఆమె ముక్కు శరత్కాలంలో పూసిన సంపెంగ, సింహాచలం సంపెంగలా ఉందట. ఊహించుకోండి ఒక్కసారి ఆమె ముక్కు ఎంత అందంగా ఉందో. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. నారాయణుడెత్తిన 10 అవతారాలు ఆవిడ కరాంగుళి నఖోత్పన్న. వేలిలా విదిలిస్తే ఆ వేలి చివరల నుంచి పుట్టారట వాళ్ళు. తాటంక ఇగళీభూత తపనోడుపమండల. ఆవిడ చెవి వీటికి పెట్టుకున్న ఈ కుండలాలు ఎలా ఉన్నాయట, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అట. యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయిని. బ్రహ్మాది పిపీలికం, వీరందరినీ కూడా ఆనందానికి ఆవిడ హేతువు, ఆవిడ సౌందర్య లహరి. అటువంటి అమ్మవారిని మనము 9 రోజుల పాటు శక్తి రూపేణ పూజించుకొని విజయదశమి ఆ రోజు మనము విజయ సూచకంగా, దేనికి విజయ సూచకం? చెడు మీద అమ్మ యుద్ధం చేసి నిర్మూలించింది. శంభు నిశుంభులు కావచ్చు, రక్త బీజాక్షుడు కావచ్చు, మహిషాసురుడు కావచ్చు, వీరందరినీ అమ్మ సంహారం చేసింది. వారెక్కడున్నారు? మన మనసులో ఉన్నారు, ఎక్కడో బయట ఎక్కడో లేరు. వీటన్నిటినీ నిర్మూలించింది అమ్మ. శక్తి రూపంలో మనం ఆరాధిస్తాం. ఈ చక్కటి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. శరన్నవరాత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. శక్తి రూపేణ పూజ చేసేవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ ఇటువంటి పేర్లతో చేస్తే, చాలామంది విజయవాడ దుర్గా నవరాత్రులు ఎలా చేస్తారో అదే పద్ధతిలో చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది ఇంకా సులువైన పద్ధతి, మన లలిత సహస్రనామ పుస్తకం ఉంది కదా, పురాణ పండవారు వేసిన పుస్తకం ఉంది కదా, అందులో ఆ వరుసలో ఏది ఉందో అది చేసుకుని వెళ్ళిపోతారు. అంటే ముందు లక్ష్మీదేవితో ప్రారంభం చేసి గాయత్రీదేవి, సరస్వతి ఇలా చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది 9 రోజులు చేయలేని వారు 3 రోజులు చేస్తారు. దేవి త్రిరాత్ర వ్రతం అని చేస్తారు. అష్టమి, నవమి, దశమి అలా చేసేవారు కూడా ఉన్నారు. ఏదైనా కానీ మనం చేసే పూజ ఏదైనా ఎలా చేసినా, కొంతమంది కలసపెట్టి చేస్తారు. కలస పెట్టాలని ఎక్కడా రూల్ లేదు. పటం పెట్టుకొని పూలదండ వేసి దీపం పెట్టి మొదటి రోజు మాత్రం పసుపు వినాయకుడిని చేసుకొని మిగతా అన్ని రోజులు పసుపు వినాయకుడిని చేయనవసరం లేదండి. ఆ పసుపు వినాయకుడి మీద ఒక్క నీటి చుక్క వేస్తే ఆ తడి మెయింటైన్ అవుతుంది, అలా ఉంచుకోవచ్చు. ఇదొక పద్ధతి. మేము ఏమీ చేయలేమండి, ఏమీ పర్వాలేదు, మనసులో శ్రీమాత్రే నమః అని చెప్పి అనుకోగలం కదా. ఎన్ని పనులు చేస్తానో ఆ పని అయితే చేయగలం కదా. మనకి ఎంత తెలివితేటలున్నా, ఎంత డబ్బున్నా, ఎంతమంది మనతో ఉన్నా మనకి శక్తి కావాలి. శక్తి కావాలి అంటే శక్తికి పూజ చెయ్యాలి, శక్తిని ఆవాహన చేసుకోవాలి, మన పైకి ఆవాహన చేసుకోవాలి, మనతో ఉంచుకోవాలి, మనం ఇంకొకరికి ఉపయోగపడాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. అలాగే స్థిరశక్తి, చలనశక్తి, స్టాటిక్, డైనమిక్, మనకి తెలిసినవే ఇవన్నీ కూడా. ఇలాగా శక్తి మనకు అవసరం. అందుకని శక్తి పూజలు మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా చేస్తారు విజయవాడలో. కొందరు బాలా త్రిపుర సుందరి చేస్తారు. ఏది చేసినా కానీ మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, తృప్తిగా మనకింత శక్తిని ఇచ్చినందుకు, ఈ పూజ చేయగలిగే శక్తిని ఇచ్చినందుకు, ఇది తర్వాత కంటిన్యూ చేసుకోవడానికి మనము ఆవిడని ప్రార్థించాలి. తల్లి తర్వాత ఎవరైనా సరే, మామూలుగా మన కన్న తల్లి అంటేనే మనకి చాలా ఇష్టం. ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారుల అమ్మ. ఆమెని మనమెంత ధ్యానించాలి.
ఆమెను మనం ఎంత గౌరవించాలి. గౌరవంగా అమ్మవారికి ఏది తోస్తే అది ప్రసాదం పెట్టచ్చు. బెల్లం ముక్క పెట్టచ్చు, పాలు పెట్టచ్చు, ఒక పండు ఒక పాలు పెట్టగలం కదా, అలా పూజ చేసుకోవచ్చు. ప్రతిరోజు అష్టోత్తరం, వీలైతే సహస్రం చదువుకొని దీపం పెట్టుకొని 3 సార్లు దీపం పెట్టడం ఉత్తమం. అఖండ దీపాలు అవి అంత అవసరం లేదండి. ఇళ్లల్లో అంత అఖండ దీపాలు పెట్టక్కర్లేదు, మామూలు పూజ చేసుకోవచ్చు. ఎందుకు అంటే అఖండ దీపం పెట్టిన తర్వాత టెన్షన్ ఉంటుంది తప్పితే భక్తి తగ్గుతుంది, ఆ దీపం గురించిన ధ్యాసే పెరుగుతుంది. అంతకంటే మామూలుగా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కుదరదు ఆఫీసులకు వెళ్ళాలి అనుకుంటే పొద్దున్న పెట్టిన దీపంలోనే కొంచెం పెద్ద ప్రమిదలో దీపం పెడితే, పెద్ద కుంది పెట్టుకుని దీపం పెడితే అది మధ్యాహ్నం వరకు అది ఉంటుంది, వెలుగుతూ ఉంటుంది, అపరాహ్నం వేళ వరకు ఉంటుంది ఖచ్చితంగా. అలాగే సాయంత్రం పెడితే రాత్రి మనం పడుకునేంత వరకు ఉంటుంది. అలా 2 పూట్ల స్నానం చేసి దీపం పెడితే చాలు. అసలు ఎందుకు మనం ఇలా చెయ్యాలి మీకు చిన్న ఉదాహరణతో చెప్తాను నేను. మన చిన్నప్పుడు అందరం ఆడుకున్న వాళ్ళమే, బొమ్మలు పెట్టి ఆడుకుంటున్న వాళ్ళమే మనం అందరం. అమ్మ వస్తుంది అక్కడికి, అమ్మ వస్తే మనం ఏం చేస్తాం, ఉట్టుట్టినే నోట్లో పెడతాం. ఉట్టుట్టి నోట్లో పెడితే అమ్మ తింటున్న తలా అంటుంది, ఎంత మురిసిపోతుంది అమ్మ మనం పెడితే. ఇది అంతే, ఆమె ఇచ్చినవే, ఆమె ఇచ్చిన పువ్వులే ఆమెకి ఇస్తున్నాం. అసలు ఏం చెప్తారంటే సువాసన పూలకి ఎలా వస్తుంది అంటే అమ్మవారు తల్లో పెట్టుకుని తీసేసిన పువ్వులకి ఆవిడ తల జుట్టు, ఆవిడ జుట్టు ఏదైతే ఉందో ఆవిడ కేశపాసాలకు అంటి ఉన్న సువాసన ఆ పువ్వులకి అంటుకోబట్టి వాటికి సుగంధం వచ్చిందిట, పరిమళం వచ్చిందిట పువ్వులకి. లేకపోతే పువ్వులకి దేనికి సువాసన లేవుట దేనికి కూడా. అలాగా ఆవిడ కేశాల్లోంచి తీసిన పువ్వులవి, అవే మళ్ళీ ఇస్తున్నాం. మనమేం తయారు చేయలేం కదా, కొబ్బరికాయని తయారు చేయలేం కదా, అది పరమేశ్వరుడి సృష్టి. వాళ్ళవి వాళ్ళకి ఇవ్వడానికి మనకే ఉంది. కానీ మనకు తోచిన ప్రసాదం ఏమీ చేయలేమండి. పాలు పెట్టచ్చు, అటుకులు ఒక 1/2 కేజీ అటుకులు తెచ్చి పెట్టుకుంటే రోజు పాలల్లో వేసి ఇంత చక్కెర వేసి అక్కడ పెట్టచ్చు, చక్కగా బెల్లం ముక్క పెట్టచ్చు, చక్కగా నైవేద్యం పెట్టుకోవచ్చు. అయితే పద్ధతి ప్రకారం చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో మామూలుగా మన అత్తగారి వైపు కానీ అమ్మగారి వైపు కానీ ఏదైతే అలవాటుగా ఉందో అదే చేయొచ్చు. అలా కాదు నేను కొత్తగా చేయదలుచుకున్నాను అంటే మనకి చాలా మాధ్యమాల ద్వారా తెలుస్తున్నాయి. మొదటి రోజు మాత్రం తప్పనిసరిగా కట్టు పొంగలి చేస్తారు. ఎందుకంటే బాల కదా ఆవిడ, చిన్న పాప కదా, చిన్నపిల్లలకి ఏది పెడతామో అది పెసరపప్పు బియ్యం కలిపి కొద్దిగా మిరియాలు, ఇంత జీలకర్ర, ఇంత ఉప్పు వేసి పసుపు వేసి అది నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి. విజయవాడలో ఏం చేస్తారంటే స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా చేస్తారు. ఆ రోజు కనకాంబర రంగు వాడతారు. కనకాంబరం రంగు చీర, కనకాంబరం రంగు పువ్వులు అలా పెడతారు. అది ఒక పద్ధతి. ఇది మొదటి రోజు పూజ. మొదటి రోజు చక్కగా కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు పెట్టి నైవేద్యం పెట్టి ప్రతిరోజు మనకి ఏది వీలైతే అది పెట్టుకోవచ్చు. ఇది సాధారణంగా మొదటి రోజు పూజ. ఓం శ్రీ మాత్రే నమః.